హాయ్ ఫ్రెండ్స్. జీనియస్ ఈ శబ్దం వినపడగానే మనకు ముందుగా ప్రపంచంలో అందరికంటే మహా వ్యక్తి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు గుర్తుకు వస్తారు. ఈయన్ని ప్రపంచంలో బుద్ధిమాన్యుడైన వ్యక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎలాగైతే 14th మార్చ్ ఈయన బర్త్డే కారణం చేత ఆ రోజు జీనియస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఈరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి గురించి 32 విషయాలు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నెంబర్ 32. ఏ సంవత్సరం అయితే గ్రేట్ సైంటిస్ట్ గెలీలియో గెలీలీ గారి మరణం జరిగిందో అదే సంవత్సరం ఐజాక్ న్యూటన్ గారి జననం కూడా జరిగింది. మరియు ఏ సంవత్సరం అయితే జేమ్స్ నెక్వెల్ గారి మరణం జరిగిందో అదే సంవత్సరం ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి జననం కూడా జరిగింది. నంబర్ 31. ఐన్స్టీన్ ఈ ఫోటోగ్రాఫ్ను చూస్తున్నారు కదా, ఇది కొన్ని సంవత్సరాల క్రితము 80 లక్షలకు అమ్ముడుపోయింది. ఈ ప్రసిద్ధ ఫోటోలో మహా సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి సిగ్నేచర్ కూడా ఉంది. ఈ ఫోటోను ప్రిస్టన్ యూనివర్సిటీ వారు 14th మార్చ్ 1951 ఐన్స్టీన్ గారి బర్త్డే రోజు తీసిన ఫోటో ఇది. ఫోటోగ్రాఫర్ ఐన్స్టీన్ గారిని నవ్వమని కోరుతున్నప్పుడు ఐన్స్టీన్ గారు చాలా ఫోటోగ్రాఫ్స్లో కూడా ఇలాగే దింపారు, ఇలా చూపిస్తూ. అందువల్ల నవ్వడానికి బదులు ఆయన ఇలా నాలుక బయట పెట్టారు. నంబర్ 30. ఐన్స్టీన్ తన చివరి క్షణంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది, కానీ అది జర్మనీ భాషలో మాట్లాడారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఎవరైతే ఐన్స్టీన్ దగ్గర కూర్చున్నారో ఆ వ్యక్తికి జర్మనీ భాష గురించి తెలియదు. అందుచేత ఆ చివరి క్షణానికి మరణానికి ముందు మాట్లాడిన మాటలు ఎప్పుడు రహస్యంగానే ఉండిపోయాయి. నంబర్ 29. ఐన్స్టీన్ గారి దగ్గర చాలా మంది యువకులు వచ్చేవారు. వారు ఐన్స్టీన్ గారి దగ్గర నుండి తన సక్సెస్ సీక్రెట్ చెప్పమని కోరేవారు. ఒకరోజు ఒక యువకుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రపంచం మొత్తం మీ పేరుతో మారుమోగుతుంది. జనాలు మీ పేరు గురించి చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు. ప్లీజ్ నాకు చెప్పండి, మహా వ్యక్తి పవర్ఫుల్గా వ్యక్తిగా ఎలా మారాలి అని. ఫ్రెండ్స్, ఐన్స్టీన్ గారు ఏమన్నారో తెలుసా? కేవలం పట్టుదల మాత్రమే అని చెప్పుకొచ్చారు. నంబర్ 28. ఒక జీనియస్ వ్యక్తి అయ్యుండి కూడా ఈ మహా వ్యక్తికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేది. ఆయన టెలిఫోన్ నంబర్, పేరు, తేదీలను కూడా మర్చిపోయేవాడు. చివరికి ఈయనకి తన సొంత నెంబర్ కూడా గుర్తు ఉండేది కాదు. ఒకసారి తన స్నేహితులు ఆయన నెంబర్ను అడిగారు. ఐన్స్టీన్ గారు తన పక్కన ఉన్న డైరెక్టరీ నుంచి ఆయన నంబర్ను వెతుక్కుంటూ ఉన్నాడు. స్నేహితుడు ఆశ్చర్యంగా ఉండి అడిగాడు, నీకు నీ సొంత టెలిఫోన్ నంబర్ కూడా గుర్తుకు లేదా ఐన్స్టీన్ గారు అని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటిపై నేను ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అని ఐన్స్టీన్ గారు, పుస్తకం వెతికితే దొరికిపోయే దానిపై నేను పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చారు. నంబర్ 27. ఆయన జ్ఞాపక శక్తి గురించి ఇంకొక ప్రసిద్ధ సంఘటన జరిగింది. ఒకసారి ఐన్స్టీన్ గారు ప్రిస్టన్ యూనివర్సిటీ కోసం వెళ్ళడానికి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ట్రైన్లో టీసీ ప్యాసింజర్స్ అందరినీ టికెట్ని చూపించమని అడుగుతూ ఉన్నాడు. చివరికి ఐన్స్టీన్ దగ్గర కూడా చేరుకున్నాడు. ఐన్స్టీన్ గారిని టికెట్ చూపించమని అడిగారు. ఐన్స్టీన్ గారు టికెట్ జేబులో వెతకడం ప్రారంభించాడు, కానీ టికెట్ దొరకలేదు. తర్వాత సూట్ కేసులో వెతకడం జరిగింది. అయినా సూట్ కేసులో కూడా టికెట్ దొరకలేదు. అప్పుడు ఆయన తన కూర్చున్న సీట్లో వెతుకుతూ ఉన్నాడు. టీసీకి సిచ్యువేషన్ అర్థమైంది. ఐన్స్టీన్ గారు బాగా తెలుసు. అప్పుడు ఆయన టీసీ ఇలా అంటూ ఉన్నాడు, సార్ మీరు టికెట్ తీసుకుని ఉంటారు, అది ఎక్కడో పడిపోయింది. పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది మీరు టికెట్ ఖచ్చితంగా తీసుకొని ఉంటారని. ఇలా అంటూ టీసీ వేరే ప్యాసింజర్ దగ్గరకు వెళ్ళిపోయాడు. కానీ టీసీ మరీ చూస్తూ ఉన్నాడు. ఐన్స్టీన్ గారు టికెట్ కోసము సీట్ వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు టీసీ తిరిగి వచ్చి ఐన్స్టీన్ గారికి ఇలా అంటూ ఉన్నారు, టికెట్ కోసం మీరు బాధపడకండి, మీరు టికెట్ని నేను అడగడం లేదు కదా అని చెప్పుకొచ్చారు. టీసీ మాటలు విని ఐన్స్టీన్ అంటూ ఉన్నాడు, అదంతా సరే కానీ టికెట్ లేకుండా నాకు ఎలా తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పుకొచ్చారు ఐన్స్టీన్ గారు. నంబర్ 26. ఐన్స్టీన్ గారికి జనరల్ స్పెషల్ అండ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కోసం మొత్తం ప్రపంచం చుట్టుముట్టేసేవారు. కానీ చాలా తక్కువ మందికి తెలుసు, 1921 నోబెల్ ప్రైజ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కోసం రాలేదు, బదులుగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ శోధించడం కోసం జరిగింది అని. నంబర్ 25. ఐన్స్టీన్ గారి సిద్ధాంతం అత్యంత కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి సిద్ధాంతాలను అర్థం చేసుకునేవారు ఉండేవారు. ఒకసారి ఎవరు ఐన్స్టీన్ గారి భార్యని అడగడం జరిగింది, మీరు మీ భర్త థియరీని అర్థం చేసుకుంటున్నారా, మీకు అర్థమవుతుందా అని.
అప్పుడు ఆమె గౌరవంగా లేదు అని సమాధానం చెప్పింది. కానీ నేను నా భర్తను అర్థం చేసుకోగలను మరియు ఆయనపై నమ్మకం కూడా పెడతాను అని చెప్పుకొచ్చారు. నంబర్ 24. ఐన్‌స్టీన్ గారికి హెయిర్ కట్ చేసుకోవడం అసలు ఇష్టముండేది కాదు. కానీ ఆయన హెయిర్ ఎప్పుడూ భుజం తాకేది కాదు. ఆయన ఎప్పుడూ తలను దువ్వడం జరగలేదు. కానీ ఈరోజు ఐన్‌స్టీన్ తల దువ్వలేని హెయిర్ జీనియస్ హెయిర్ స్టైల్ రూపంలో చూడడం జరుగుతుంది. నంబర్ 23. ఇంత పెద్ద సైంటిస్ట్ అయి ఉండి ఆయనకు కార్ నడపడం తెలియదు. ఇంకా ఆయన సముద్రంలో ప్రయాణించడం, సముద్రపు యాత్రలు అంటే ఆయనకు చాలా ఇష్టం. కానీ ఆయనకు ఈత వచ్చేది కాదు. నంబర్ 22. సర్ ఐన్‌స్టీన్ గారికి బూట్లు వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకసారి తన చిన్నతనంలో జరిగిన వాటిని చెప్తూ అంటూ ఉన్నాడు. నా కాలి వేళ్లు ఇంత పెద్దవి. చిన్నతనంలో ప్రతిసారి నా బూట్లు చిరిగిపోయేది. దీని ద్వారా నేను చాలా ఇబ్బంది పడేవాడిని. దానితో బూట్లు వేసుకోవడమే మానేశాను. సర్ ఐన్‌స్టీన్ గారు ఎవ్వరి ముందు చక్కగా డ్రెస్అప్ అయి ఉండడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఆయనకు ఎలాంటి భేదం ఉండేది కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారే ఏమో అని. నంబర్ 21. చిన్నప్పుడు ఐన్‌స్టీన్ గారిని మందబుద్ధి వికలాంగ బాలుడిగా చెప్పేవారు. టీచర్ చివరికి ఇది కూడా చెప్పింది. ఈ అబ్బాయి జీవితంలో ఏమీ చెయ్యలేడు అని. కానీ అదే అబ్బాయి ఈరోజు ప్రపంచంలో గొప్ప సైంటిస్ట్ వ్యక్తిగా మారాడు. నంబర్ 20. నేను ముందు చెప్పినట్లుగా ఐన్‌స్టీన్ గారికి మందబుద్ధి అని చెప్పేవారు. ఒకసారి మ్యాథ్స్ ప్రొఫెసర్ ఐన్‌స్టీన్ గారిని లేజీ డాగ్ అని చెప్పాడు. ఆయన చదువుల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు కాదు. కానీ మ్యాథ్స్ తన ఫేవరెట్ సబ్జెక్ట్‌గా అయి ఉండేది. నంబర్ 19. తను పుట్టినప్పుడు తన తల ఇతరుల పిల్లల తలల కన్నా చాలా పెద్దదిగా ఉండేది. డాక్టర్స్ అందరూ తను ఒక మానసిక వికలాంగుడిగా పరిగణించేశారు. 7 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చదవడం స్టార్ట్ చేయలేదు. ఆయన ఎప్పుడు గొడవపడి స్కూల్‌కి వెళ్ళేవాడు. నంబర్ 18. 4 సంవత్సరాలు అయినా ఆయన ఏమీ మాట్లాడేవారు కాదు. అసలు మాటలు వచ్చేవి కాదు. ఒకసారి తన తల్లిదండ్రులతో భోజనం చేసేటప్పుడు అకస్మాత్తుగా మొదటిసారి మాట్లాడడం జరిగింది. అదే సూప్ చాలా వేడిగా ఉంది అని. ఈ మాటలు విని ఈయన పేరెంట్స్ ఆనందానికి అవధులు లేవు. నంబర్ 17. ఐన్‌స్టీన్ గారికి సైన్స్‌లో ఇంట్రెస్ట్ అప్పుడు అయింది. అప్పుడు ఆయన వయస్సు కేవలం 5 సంవత్సరాలు. ఐన్‌స్టీన్ గారికి తన ఫాదరు ఒక కంపాస్‌ని తీసుకొని వచ్చి ఇచ్చాడు. అప్పుడు ఐన్‌స్టీన్ ఆశ్చర్యపోయేవాడు. ఏ శక్తి మీటర్ పాయింట్‌ని ఒకే డైరెక్షన్‌లో పెడుతుంది అని. అంతే. దానితో ఇదే ఇంట్రెస్ట్‌తో ఆయనకి సైన్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. నంబర్ 16. అమెరికాలోని విశ్వవిఖ్యాత టైమ్స్ మ్యాగజైన్‌లో 1999 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారిని పర్సన్ ఆఫ్ ద సెంచురీ బీసీలో అందరికంటే గొప్ప వ్యక్తిగా పురస్కారం ఇవ్వడం జరిగింది. నంబర్ 15. 1952 సంవత్సరంలో ఐన్‌స్టీన్ గారికి ఇజ్రాయెల్ రాష్ట్రపతి అయ్యే ఆఫర్ వచ్చింది. కానీ ఇలా ఆయన చెప్తూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. నేను పాలిటిక్స్ కోసం పుట్టలేదు. అయితే నేను సైన్స్ కోసం పుట్టాను అని. నంబర్ 14. మీ ఫేవరెట్ సైంటిస్ట్ ఎవరు? మీ అందరికీ చాలా మందికి ఫేవరెట్ సైంటిస్ట్ ఐన్‌స్టీన్ గారే అయి ఉంటారు. కానీ మీకు తెలుసా? ఐన్‌స్టీన్ గారికి ఫేవరెట్ సైంటిస్ట్ ఎవరు? ఆయనే గెలీలియో గెలీలీ. ఈయనే ఐన్‌స్టీన్ గారి ఫేవరెట్ సైంటిస్ట్. నంబర్ 13. ఐన్‌స్టీన్ గారికి పక్షులంటే చాలా ఇష్టం. ఇంట్లో ఒక పిల్లిని పెంచుకున్నాడు. వర్షాకాలంలో పిల్లి చాలా బాధపడేది. ఐన్‌స్టీన్ పిల్లితో అనేవాడు, నాకు తెలుసు నీకు ఏదో తప్పు జరుగుతుంది అని. కానీ ఇది నాకు తెలియదు ఈ వర్షాన్ని ఎలా ఆపాలి అని. నంబర్ 12. ఐన్‌స్టీన్ గారికి పొగ చుట్టు తాగడం అంటే చాలా ఇష్టం. చాలా ఫోటోగ్రాఫ్స్‌లో మీరు పొగ చుట్టడం, తాగడం చూసి ఉంటారు. ఒకసారి ఒక యాత్రలో భాగంగా ఆయన నదిలో పడిపోయాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా తడిసిపోయారు. కానీ ఇంత జరిగినా ఆయన ఆశ్చర్యంగా జరిగిన విషయమేమంటే ఆయనతో పాటు ఆయన తాగే పొగ చుట్టం పైప్‌ని కూడా కాపాడుకోవడం గమనార్హం. నంబర్ 11. ఐన్‌స్టీన్ గారు పరమాణు బాంబ్ ఆవిష్కరణ చెయ్యలేదు. కానీ దాని తయారీలో ఈయన కనిపెట్టిన సూత్రాలను ప్రయోగించడం జరిగింది. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఆయన చాలా బాధపడేవారు. నేను తయారు చేసిన సూత్రాలతో పూర్తి మనుషులను అంతం చేస్తుంది అని అనుకోలేదు అని ఆయన చెప్పుకోవచ్చాడు. నంబర్ 10. ఐన్‌స్టీన్ గారు యుద్ధంను అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పేవాడు. ఒకసారి ఆయన్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. మూడవ ప్రపంచ యుద్ధం ఎలాంటి రకమైన వస్తువులను హత్యకు ఉపయోగిస్తారు అని.
అయితే ఇది నేను చెప్పలేను కానీ ఇంత మాత్రం చెప్తాను. 4వ ప్రపంచ యుద్ధం రాళ్లతో యుద్ధం జరుగుతుంది అని. ఎందుకంటే అత్యంత మంది 3వ యుద్ధంలోనే అంత నష్టం జరిగిపోతుంది కదా అని. మనుషులందరూ తిరిగి స్టోన్ ఏజ్‌లో వెళ్ళిపోతారు అని ఐన్‌స్టీన్ గారు చెప్పుకొచ్చారు. నంబర్ 9. మనుషులందరూ ఐన్‌స్టీన్‌ని తన ప్రయోగశాల గురించి అడుగుతూ ఉంటే ఆయన తలను వంచి నవ్వేవాడు. ఒక సైంటిస్టు చాలా పరికరాల గురించి అడిగినప్పుడు ఐన్‌స్టీన్ గారు తన ఫౌంటైన్ పెన్ చూపించేవారు. ఆయన మెదడే ఆయన ప్రయోగశాల అయి ఉండేది. ఆయన పెన్నే ఆయన పరికరంగా అయి ఉండేది. నంబర్ 8. పూర్తిగా ఫోకస్ పెట్టి పని చేయటం కోసం ఆయన తన విశ్రాంతి పొందడం కోసం ఎలాంటి వాటిని కూడా వదిలేసేవాడు. అందుకోసం పూర్తిగా 10 గంటలు పడుకునేవాడు. ఎందుకంటే బాగా శ్రద్ధ, పట్టుదలతో తను పని చేయగలిగేలా ఉండాలి అని. నంబర్ 7. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన ఆటోగ్రాఫ్ కోసం $5 తీసుకునేవాడు. ఇంకా స్పీచ్ కోసం $1000 తీసుకునేవాడు. తర్వాత ఇదంతా ఆయన చారిటీకి ఇచ్చేసేవాడు. నంబర్ 6. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ని ఒక సెరమనీలో ఇన్వైట్ చేయడం జరిగింది. ఐన్‌స్టైన్ మరియు తన వైఫ్‌తో అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడ ఉన్న మౌంట్ విల్సన్‌లోని వైద్యశాలని కూడా చూశారు. అది అప్పటికే అంతరిక్షం కంటే పెద్దదిగా ఉంది. అక్కడ ఉన్న చాలా పెద్ద భూతద్దంని చూసి ఐన్‌స్టీన్ గారి భార్య ఇన్‌స్టిట్యూట్‌లోని వ్యక్తిని ఇలా అడిగింది. "ఇంత పెద్ద భూతద్దంతో మీరు ఏమి చేస్తారు?" అని. ఇన్‌చార్జర్‌కి అనిపిస్తుంది. ఆస్ట్రోనమీ జ్ఞానం కొంచెం తక్కువగా ఉంది మేడంకి అని. అతను చాలా పొగరుగా సమాధానం చెప్తాడు. దీనితో మనం బ్రహ్మాండంలో రహస్యాలను తెలుసుకోవచ్చు అని. మిసెస్ ఐన్‌స్టీన్ అంటూ ఉంది. చాలా విచిత్రమైన విషయం. నా భర్త ఇలాంటివన్నీ తనకు దొరికిన కాగితాలపైనే చేసేస్తాడు అని. నంబర్ 5. ఐన్‌స్టీన్ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు అప్పుడు ఒక స్టూడెంట్ తన దగ్గరకు వచ్చేస్తాడు. అతడు చెప్తాడు, "ఈ సంవత్సరం కూడా పరీక్షల్లో అదే ప్రశ్న వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది." ఐన్‌స్టీన్ చెప్తాడు, "హా! ఈ సంవత్సరం సమాధానం మారిపోయిందిగా." నంబర్ 4. ఐన్‌స్టీన్ గారికి ఒక ఉత్తరంలో ఈశ్వర్ మరియు ధర్మాన్ని గురించి రాసి ఉంది. 20,38,00,000కు అమ్ముడుపోయింది. ఈ ఉత్తరం ఆయన చనిపోయే ఒక సంవత్సరం ముందు రాసింది. 2 పేజీల ఈ ఉత్తరం 3 జనవరి 1954 జర్మనీకి చెందిన ఎర్రిక్ కైన్ కోసం రాసింది. ఈయన ఐన్‌స్టీన్ కోసం తన కొత్త బుక్ 'చూస్ ద లైఫ్'లో రాసేందుకు పంపించింది. ఈ పుస్తకంలోని విషయాన్ని సమాధానం రాస్తూ ఐన్‌స్టీన్ ఈ ఉత్తరంలో రాయడం జరిగింది. ఉత్తరంలో ఆయన చెప్తూ ఉన్నాడు, "భగవాన్ అనేది ఏమీ లేదు. కేవలం ప్రజలు చెప్పే ఒక శబ్దం మాత్రమే. బైబిల్ ఆదరణీయమైనది కానీ ప్రాచీన కాలం నాటి సంఘర్షణ మాధ్యమం అని. ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు. దేనికోసం తన ఆలోచనలను మార్చుకోలేను" అని రాసి ఉంది. నంబర్ 3. ఐన్‌స్టీన్ గారి మరణం తర్వాత డాక్టర్ థామ్సన్ హార్వే ఐన్‌స్టీన్ ఫ్యామిలీ అనుమతి లేకుండానే ఐన్‌స్టీన్ మెదడును రీసెర్చ్ కోసం తీసుకోవడం జరిగింది. ఇలాంటి తప్పుడు పని చేసినందుకు డాక్టర్‌ని ఉద్యోగం నుండి కూడా తొలగించేశారు. కానీ డాక్టర్ చెప్తూ ఉన్నాడు, కేవలం తను రీసెర్చ్ కోసమే తీసుకోవడం జరిగిందని. నేను మాట ఇస్తున్నాను. ఐన్‌స్టీన్ మెదడుని రీసెర్చ్ చేస్తానని. తన మెదడును 20 సంవత్సరాల వరకు ఒక జార్‌లో బంధించడం జరిగింది. దానిపై ఎన్నో రీసెర్చ్ జరిగాయి. మామూలు మనుషుల కన్నా చాలా సెల్స్ ఉన్నాయని నిర్ధారణ జరిగింది. నంబర్ 2. ఐన్‌స్టీన్ తలచుకుంటే తను ఇంకా బ్రతికేవాడు. తన చివరి రోజుల్లో అనారోగ్యానికి గురి అయినప్పుడు డాక్టర్స్ అందరూ ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. ఐన్‌స్టీన్ ఇలాంటివేమీ వద్దన్నాడు. ఇప్పుడు జీవితాన్ని మిషన్లతో నడిపించడం వృధా అని చెప్పాడు. "నేను నా జీవితాన్ని జీవించేశాను. ఆర్టిఫిషియల్ ట్రీ జీవితం జీవించడం ఎలాంటి ఆనందం లేదని" ఆయన చెప్పుకొచ్చాడు. నంబర్ 1. సోర్బోన్ యూనివర్సిటీ 1930 ఐన్‌స్టీన్ అన్నాడు, "నా థియరీ సరైనదని నిరూపించబడితే అప్పుడు జర్మన్ నన్ను ఆదర్శ జర్మన్ నాగరికత అని పిలుస్తారు. ఇంకా ఫ్రాన్స్ నన్ను విశ్వ నాగరికత సత్కారం ఇస్తారు. కానీ అది తప్పు అని తెలిస్తే ఫ్రాన్స్ నన్ను జర్మన్ అని చెప్తారు. కానీ జర్మన్ నన్ను యహూదీ అని చెప్తారు." సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఇలాంటి మహా వ్యక్తి గురించి ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు ఇంట్రెస్టింగ్‌తో వస్తూ ఉంటాను. ప్లీజ్ వాచ్ తనుజ యూనిక్ థింగ్స్.
for more updates. Thanks for watching.